నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గాలి వేగంగా వీయటం, దానికి తోడు అడవిలో ఎండుటాకులు ఉండటంతో మంట శరవేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మంటలను ఆర్పే క్రమంలో ఫారెస్ట్ అధికారులు 3 బైకులు దగ్ధమయ్యాయి. ఉగాది పండుగ దగ్గరగా వస్తున్న నేపథ్యంలో తేనె, వెదురు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తులు నిప్పు పెట్టినట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంటలు మరింత విస్తరించకుండా అటవీ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ మరిన్ని వివరాలు అందిస్తారు. మస్తాన్. రవి, ఆత్మకూరు అడవి డివిజన్ పరిధిలో నల్లమల్ల అడవిలో అయితే మంటలైతే ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉగాది ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా పలు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ అడవిలో ఎవరు నిప్పందించారనే దాని మీద కూడా ఫారెస్ట్ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. వారి కోసం అయితే వెబ్సైట్ అయితే కనుక ప్రారంభించారు. ఒకవైపు విపరీతమైన ఎండలు ఉండడంతో, అదేవిధంగా ఆకులు ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉండడంతో మంటలు అయితే కనుక ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే స్థానికంగా సంబంధించి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి గ్రామాల్లో ఉన్న వ్యక్తులను కూడా పూర్తిగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 3 బృందాలుగా విడిపోయి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కనుక ఫారెస్ట్ అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి. ఇదే దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఎవరైతే కనుక బైక్ వాచర్లు ఉన్నారో ఫారెస్ట్ వాచర్ల బైక్లు కూడా దగ్గమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అదుపులోకి తీసుకురావడానికి సాయశక్తులు అయితే కనుక ఫారెస్ట్ అధికారులు అయితే కనుక ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలు ఎవరైతే కనుక నిప్పంటించారో వారి కోసం అయితే కనుక వెతులాట అయితే కనుక ప్రారంభించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. రవి, థ్యాంక్ యూ మస్తాన్.